నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన కాంప్లెక్స్ గోడ అడ్డుగా ఉందని చెబుతూ టీడీపీ నేతలు జేసీబీలతో దాన్ని కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లక్ష్యంగా ఆయన విరుచుకుపడ్డారు. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా గోడను ఎలా కూల్చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేది లేదని, రేపటి నుంచి అఖిలప్రియ అవినీతి చిట్టా మొత్తం బయటపెడతానంటూ ఏవీ సుబ్బారెడ్డి బహిరంగ హెచ్చరికలు జారీ చేయటం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడబడ కొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను పోటాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి, బిచ్చగాళ్ళ కాడి నుంచి, శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమైనా అనుకుంటుందేమో, తమాజ్ చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాసా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తాడు. ఏం తమాషా? ఆధవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇండ్ల మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాలని అనుకుంటున్నారు. ఆ గోడ వరకు అటుపక్క ఇటుపక్క చెట్లున్నాయని దాడి. అందుకని నేను టెంపరీ రాళ్ళు సిమెంట్ కూడా పట్టిలేదు సార్. మళ్ళీ రాళ్ళ మీద రాళ్ళు నిదానంగా మా గోడ కట్టిద్దాంలే. టెంపరీ రాళ్ళు తీశారు, పబ్లిక్ ఇబ్బంది అవుతుందని తీశారని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. మీకేమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి